बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अर्रहीक़ुल मख्तूम మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ప్రథమ బైతే అఖాబా ధర్మప్రచార విజయానికి సంబంధించిన ఓ సంఘటనను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాం. ఓ రోజు హజరత్ అసద్ బిన్ జురారా రజియల్లాహు అన్హును వెంటబెట్టుకొని ఆయన బనీ అష్హల్ మరియు బనీ జఫర్ ఉండే వాడకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఓ తోటలో మర్క్ అనే పేరు గల బావి వద్ద ఇద్దరూ కలిసి కూర్చున్నారు. వారి చుట్టూ కొందరు ముస్లింలు కూడా కూర్చొని ఉన్నారు. అప్పుడు బనీ అష్హల్కు చెందిన సాద్ బిన్ ముఆజ్ రజియల్లాహు అన్హు, హజరత్ ఉసైద్ రజియల్లాహు అన్హు బిన్ హుజైర్ ఇంకా ఇస్లాం స్వీకరించకుండా బహుదైవారాధకులుగానే ఉన్నారు అనే ఇద్దరు సర్దారులకు ఈ విషయం తెలిసింది. సాద్ ఉసైద్తో, మన బలహీనమైన వాళ్లను మాటలతో మోసం చేస్తున్న ఆ ఇద్దరి వద్దకు వెళ్ళి గద్దించు, మన వాడకు రావద్దని వారించు. అసద్, నీవు నా పిన్నమ్మ కుమారుడనే నమ్మకంతో అక్కడికి పంపిస్తున్నాను సుమా, లేకపోతే నేను వెళ్ళి వారిని గద్దించి తరిమేసేవాణ్ణి అని చెప్పి పంపించాడు. ఉసైద్ తన బరిసెను చేతపట్టుకొని ఆ ఇద్దరి వద్దకు వెళ్ళారు. హజరత్ అసద్ దూరం నుండి ఆయన్ను చూసి, ముసబ్, మీ వద్దకు అతని జాతికే సర్దారు అయిన ఒక వ్యక్తి వస్తున్నాడు. ఇతని ముందు అల్లాహ్ సందేశాన్ని దాచకుండా ఉంచేయండి అని అనగా, ముసబ్, అతను వచ్చి కూర్చోనియండి, మాట్లాడతాను అన్నారు. ఉసైద్ అక్కడికి వచ్చి వారిద్దరి ముందు నిలబడి దురుసుగా మాట్లాడనారంభించారు. మీరు మా వాడకు ఎందుకు వచ్చినట్లు? మా బలహీనులను మోసపుచ్చడానికా? గుర్తుంచుకోండి, మీ ప్రాణాలు మీకు తీపి అయితే వీరికి దూరంగా ఉండండి అని గద్దించారు. మీరు కాసేపు ఎందుకు కూర్చోరు? మేము చెప్పేదేమిటో వినరా? మీకు నచ్చితేనే మా మాటలను స్వీకరించండి, నచ్చకపోతే వదిలేదురు గాని. మాటలు మాత్రం న్యాయంగానే చెబుతున్నారు అంటూ తన బరిసెను భూమిలో దిగబెట్టి కూర్చుండిపోయారు. ఇప్పుడు ముసబ్ ఇస్లాం ధర్మం గురించి ప్రారంభిస్తూ మొదట ఖురాన్ పారాయణం చేశారు. ఖురాన్ పారాయణం వింటున్న ఉసైద్ ముఖ కవళికలు మారిపోతున్నాయి. ఆయన ముఖంపై వారిద్దరూ ఇస్లాం ఛాయలను కనుగొన్నారు. ఉసైద్ రజియల్లాహు అన్హు నోరు తెరుస్తూ, ఇవి ఎంతో మహత్తరమైన వచనాలు. మీరు ఎవరినైనా ఈ ధర్మంలోకి చేర్చే ముందు ఏం చేస్తారు అని అడిగారు. మీరు లేచి స్నానం చెయ్యండి, మీ వస్త్రాలను శుభ్రపరచుకోండి, ఆ తరువాత సత్యాన్ని ప్రకటించే వాక్కులు పలికి 2 రకాతుల నమాజు చేయండి చాలు అనగా, ఉసైద్ రజియల్లాహు అన్హు లేచి స్నానం చేశారు, వస్త్రాలను శుభ్రపరచుకున్నారు. ఆ తరువాత షహాదత్ కలిమాను పఠించి 2 రకాతులు నమాజు చేశారు. ఆ తరువాత, నా వెనుక మరో వ్యక్తి ఉన్నాడు, అతను గనుక మీ వర్గాన్ని అనుసరిస్తే అతని జాతిలోని ఏ వ్యక్తి కాదనడు, నేను ఆయన్ను మీ దగ్గరకు పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి హజరత్ సాద్ రజియల్లాహు అన్హు బిన్ ముఆజ్. హజరత్ ఉసైద్ తన బరిసెను చేతపట్టుకొని హజరత్ సాద్ రజియల్లాహు అన్హు వద్దకు వెళ్ళారు. ఆయన తన జాతి ప్రజలతో సమావేశమై ఉన్నారక్కడ. హజరత్ ఉసైద్ను చూసి, దైవ సాక్షి, ఇతని ముఖం మీ దగ్గర నుండి వెళ్ళేటప్పుడు ఉన్న ముఖంలా లేదు. హజరత్ ఉసైద్ ఆ సమావేశం ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు, నీవు ఏమి చేసి వచ్చావు అని అడిగారు సాద్ రజియల్లాహు అన్హు. వారిద్దరితో మాట్లాడినప్పుడు ఆక్షేపించదగిన పలుకులేవీ నేను వినలేదు. నేనైతే వారిని అలా చేయొద్దని మందలించి వచ్చాను. వారు మాత్రం నా మాటను ఖాతరు చేస్తూ నేను చెప్పిందే చేస్తామని ఒప్పుకున్నారు. ఇంకొక విషయం, బనీ హారిసా వారు సాద్ బిన్ జురారాను హతమార్చడానికి బయలుదేరారని విన్నాను. అతను మీ పిన్నమ్మ కుమారుడు అన్న విషయము వారికి తెలుసు. కాబట్టి మీతో చేసిన ఒప్పందాన్ని త్రుంచివేయాలని
వారు అనుకుంటున్నారు అని అన్నారు ఉసైద్ రజియల్లాహు. ఇది విన్నంతనే సాద్ క్రోధం తారస్థాయికి చేరింది. తన బరిసెను చేతబట్టుకొని ఆ ఇద్దరి దగ్గరకు పరుగున వెళ్ళారు. ఆ ఇద్దరి తీరిగ్గా అక్కడే కూర్చొని ఇదంతా గమనిస్తున్నారు. తమ మాటల్ని వినేందుకు గాను ఉసైద్ సాద్ను పంపిస్తున్నాడన్నది కూడా వారికి అర్థమైపోయింది. సాద్ ఆ ఇద్దరి దగ్గరకు వెళ్ళి నిలబడి నోటికి వచ్చినట్లు తిట్టారు. ఆ తరువాత అసద్ బిన్ జురారాను ఉద్దేశించి, దైవసాక్షి, ఓ అబూ ఉమామా, నాకు నీకు నడుమ బంధుత్వ సంబంధమే లేకపోతే నీవు మా వాడలోకి వచ్చి ఇలా ప్రవర్తించే అనుమతే ఉండకపోయేది అని గద్దించాడు. ఇటు అసద్ రజియల్లాహు ముసబ్తో ముందే చెప్పి ఉన్నారు, మీ దగ్గరకు ఓ సర్దారు వస్తున్నాడని, అతని వెనకాల పూర్తి జాతే ఉంది. ఇతను గనుక మీ మాటను స్వీకరిస్తే వారిలో ఒక్కడు కూడా బయటకు వెళ్ళేవాడు లేడు అన్నదే ఆ విషయం. హజరత్ ముసబ్ సాద్తో, మీరెందుకు కాసేపు కూర్చోరు? మేము చెప్పే మాటల్లో ఏదైనా మీకు నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే మానుకోవచ్చు కదా. మీకు నచ్చకపోతే మేము ఆ మాటనే ఎత్తము. అవును, మీరు చెప్పేది కూడా న్యాయమైన మాటే, కానియండి అంటూ తన బర్సను భూమిలో గుచ్చి కూర్చుండిపోయారు వారికి ఎదురుగా. హజరత్ ముసబ్ ముందు ఇస్లాం బోధనల్ని ఉంచి దివ్య ఖురాన్ పారాయణాన్ని ప్రారంభించారు. సాద్ నోరు తెరవక పూర్వమే ఆయన ముఖ కవళికలు మారిపోతున్నాయి. ఆయన ముఖం విచ్చుకునే తీరు చూస్తూనే ఆయన ఇస్లాం ఒడిలో ఒదిగిపోయారనే విషయం వారిద్దరూ అప్పటికే గమనించారు. ఆ తర్వాత ఆయన నోరు తెరిచి, మీరు ఇస్లాం ధర్మం స్వీకరించేటప్పుడు ఏం చేస్తారు అని అడిగారు. మీరు ముందు స్నానం చేయండి, మీ వస్త్రాలు పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోండి, ఆ తర్వాత షహాదత్ కలిమాను పఠించి 2 రకాతుల నమాజ్ చేయండి చాలు అన్నారు. హజరత్ సాద్ రజియల్లాహు అలానే చేశారు. తన బర్సెను చేతబట్టుకొని తన జాతి కూర్చొని ఉన్న స్థానానికి వచ్చారు. చూడగానే అక్కడి వారు, దైవసాక్షి, వెళ్ళేటప్పుడు ఉన్న ముఖంలా లేదే ఈయన ముఖం అని అనుకోసాగారు. హజరత్ సాద్ రజియల్లాహు వారి వద్దకు వచ్చి నిలబడి, ఓ బను అష్హాల్, మీ నడుమ నా హోదా ఏమిటో మీకు తెలుసా అని ప్రశ్నించారు. తెలియకేమి, మీరు మా సర్దారు. అయితే వినండి, మీ పురుషులు మీ స్త్రీలు అల్లాహ్ను అల్లాహ్ ప్రవక్తను విశ్వసించనంత మటుకు మీతో మాట్లాడడం నాకు హరాం, నిషిద్ధం అన్నారు. ఆయన పలికిన ఈ మాటల ప్రభావం అందరిపైన పడింది. సాయంత్రం అయ్యేకల్లా ఉసైరం అనే ఒకే ఒక వ్యక్తి తప్ప ఆ తెగలోని స్త్రీ పురుషులంతా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఉసైరం ఇస్లాం ధర్మస్వీకారం ఉహద్ యుద్ధం వరకు జరగలేదు. ఉహద్ యుద్ధం రోజునే ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి యుద్ధంలో పోరాడుతూ అమరగతి నొందారు. ఆయన ఇంకా అల్లాహ్ సమక్షంలో ఒక్క సజ్దా కూడా చేయలేదు. అప్పటికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈయన విషయంలో సెలవిచ్చిన మాటలు ఇవి. ఈయన ఆచరణ ఎంతో తక్కువ, అయినా పొందిన ప్రతిఫలం మాత్రం అధికం. హజరత్ ముసబ్ రజియల్లాహు హజరత్ అసద్ రజియల్లాహు బిన్ జురారా ఇంట ఉంటూనే ఇస్లాం ధర్మ ప్రచారం చేస్తున్నారు. చివరకు స్త్రీ పురుషులు కొందరైనా ముస్లింలుగా మారకుండా ఉన్న ఏ ఇల్లు మిగల్లేదు. కేవలం మిగిలిపోయింది ఉమయ్యా బిన్ జైద్ మరియు ఖద్బా బిన్ వాయిల్ ఇల్లు మాత్రమే. ప్రఖ్యాత కవి ఖైస్ బిన్ అస్లత్ వారికి చెందిన వ్యక్తే. వీరు ఆయన మాటలన్నీ నమ్మేవారు. వీరిని ఈ కవి అహజాబ్ యుద్ధం, కందక యుద్ధం, హిజ్రీ శకం 5 వరకు ఇస్లాం ధర్మ స్వీకరించకుండా ఆపాడు. మొత్తానికి వచ్చే సంవత్సరం హజ్ కాలం, దైవదౌత్యపు 13వ సంవత్సరం రాకముందే హజరత్ ముసబ్ బిన్ ఉమైర్ విజయ శుభవార్తలతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి మక్కాకు వచ్చారు. యస్రిబ్ తెగల పరిస్థితులు, వారి యుద్ధ కౌశలం, రక్షణ పాటవం మరియు వారిలోని సదాచార సంపన్నతకు సంబంధించిన వివరాలు విడమర్చి చెప్పారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.